హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు హైదరాబాద్లో వెరీ ఇంపార్టెంట్ ఒక డెవలప్మెంట్ జరుగుతుంది. అదేంటంటే అమెజాన్ ప్రపంచ ఈ-కామర్స్లో దిగ్గజం అమెజాన్ హైదరాబాద్లో ఏఐ ఎనేబుల్డ్ డేటా సెంటర్ని ప్రారంభించడానికి వీలుగా ఈరోజు ఫ్యూచర్ సిటీలో దానికి శంకుస్థాపన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఈ అమెజాన్ డేటా సెంటర్ వలన హైదరాబాద్లో ఉండే నిరుద్యోగులకు కానీ ఆల్రెడీ క్వాలిఫైడ్ ఉద్యోగులకు కానీ కలిగే ప్రయోజనం ఏంటి, హైదరాబాద్ ఎకానమీకి జరిగే ప్రయోజనం ఏంటి, దీని గురించి తెలుసుకోవడానికి మనం వీక్యూబ్కి వచ్చాం. వీక్యూబ్లో ఉన్న కృష్ణారెడ్డి గారు 2 దశాబ్దాలుగా క్లౌడ్ డేటా సెంటర్స్లో ఎక్స్పర్ట్. ఆయన అమెజాన్ డేటా సెంటర్ గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే కృష్ణారెడ్డి గారు. ఈ రోజున అమెజాన్ డేటా సెంటర్ శంకుస్థాపన చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ డేటా సెంటర్ వలన కలిగే ప్రయోజనం ఏంటి, అసలు ఈ డేటా సెంటర్ దేనికి ఉపయోగిస్తారు? జనరల్ ఫస్ట్ డేటా సెంటర్ ఏంటి అని తెలుసుకుందాం. సో డేటా సెంటర్ ఏంటి అంటే ఒక అప్లికేషన్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఆ డేటా సెంటర్లో ఉంటుంది. ఓకే, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ నెట్వర్క్స్ అవ్వచ్చు, సర్వర్స్, స్టోరేజ్ డివైస్, ఒక సెక్యూర్ బిల్డింగ్లో రన్ చేసేదే డేటా సెంటర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మన మొబైల్లో జీమెయిల్ అవ్వచ్చు, ఆర్ ఫొటోస్ అవ్వచ్చు, వాట్సాప్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ డేటా అంతా మన ఫోన్లో ఉండవు, అది వాళ్ళ డేటా సెంటర్స్లో డిప్లాయ్ ఉంటాయి. సో ఈ డేటా సెంటర్స్ కూడా అన్ని ఒక అప్లికేషన్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఆ డేటా సెంటర్లో రన్ చేస్తూ ఉంటారు. అది కూడా సెక్యూర్గా రన్ చేస్తూ ఉంటారు. అంటే ఈ డేటా సెంటర్లో కస్టమర్స్ డేటా మొత్తం స్టోర్ అయి ఉంటుందా కృష్ణారెడ్డి గారు? యా, డెఫినెట్లీ అండి. ఇప్పుడు అక్రాస్ ద వరల్డ్ లో ప్రతి ఒక్క అప్లికేషన్ లైక్ ఐసిఐసిఐ బ్యాంక్ అవ్వచ్చు, ఇలా చాలా అప్లికేషన్ ఎనీ బ్యాంక్స్ వాళ్ళ డేటా, మా కస్టమర్స్ డేటా మొత్తం ఆ డేటా సెంటర్లో స్టోర్ అయి ఉంటుంది. అది సెక్యూర్గా స్టోర్ అయి ఉంటుంది. అండ్ అక్కడ నుండి వాళ్ళ అప్లికేషన్స్ మొత్తం రన్ చేస్తూ ఉంటారు. ఒక డెడికేటెడ్ బిల్డింగ్లో రన్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అంటే ఇక్కడ సర్వర్స్ ఉంటాయి, ఈ సర్వర్స్కి ఫైర్ వాల్స్ ఉంటాయి, ఈ ఫైర్ వాల్స్ మేనేజ్ చేసే నెట్వర్కింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. తర్వాత ఈ టెక్నాలజీ, ఈ డేటా సెంటర్ మొత్తాన్ని నడపడానికి ఎటువంటి రకాల స్కిల్ సెట్స్ అవసరం కృష్ణారెడ్డి గారు? జనరల్ ఇప్పుడు నేను డేటా సెంటర్ గురించి మాట్లాడుకుంటే డెఫినెట్గా నెట్వర్క్ అడ్మిన్స్ వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి. డేటా సెంటర్ నడపాలంటే నెట్వర్కింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో సెక్యూర్ ఫైర్ వాల్స్ చెప్పినట్టు VPNs ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి నెట్వర్క్ అడ్మిన్స్ అనేది డేటా సెంటర్లోనే వర్క్ చేయడానికి ఇంపార్టెంట్. అలానే డేటా సెంటర్ మేనేజ్ చేయడానికి డేటా సెంటర్ ఇంజనీర్స్ ఆర్ రిక్వైర్డ్. డేటా సెంటర్ ఇంజనీర్స్ డేటా సెంటర్లో వర్క్ చేస్తారు. సో అపార్ట్ ఫ్రమ్ డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ డేటా సెంటర్ యూస్ చేసుకుని బయట అప్లికేషన్స్ డిప్లాయ్ చేస్తారు. కాబట్టి ఆ అప్లికేషన్స్ మెయింటైన్ చేయడానికి వేరే వాళ్ళ కంపెనీస్లో క్లౌడ్ ఇంజనీర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక పర్స్పెక్టివ్ చూసుకుంటే ఒక అప్లికేషన్ రన్ అవ్వాలంటే క్లౌడ్ ఈజ్ ఇంపార్టెంట్. లైక్ ఇప్పుడు అమెజాన్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అది అమెజాన్ ఈజ్ క్లౌడ్. ఇప్పుడు నేను కంపెనీ స్టార్ట్ చేయాలంటే నా అప్లికేషన్స్ అన్ని మన లోకల్ హార్డ్ డ్రైవ్లో కాకుండా, లోకల్ ల్యాప్టాప్లో కాకుండా వాళ్ళ డేటా సెంటర్లో డిప్లాయ్ చేస్తాం. ఆ డేటా సెంటర్లో డిప్లాయ్ చేస్తే వాళ్ళ సర్వర్స్ని మెయింటైన్ చేయాలంటే మళ్ళీ అగైన్ మనకి దగ్గర క్లౌడ్ ఎక్స్పర్ట్స్ ఉండాలి. అలా క్లౌడ్ ఇంజనీర్స్ కూడా రిక్వైర్డ్ అవుతుంది. సో మల్టిపుల్ రోల్స్ అనేది మనకి మార్కెట్లోకి వస్తాయి. ఇప్పుడు అమెజాన్ డేటా సెంటర్, ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ ద్వారా ఎన్ని ఉద్యోగాల కల్పన జరగవచ్చు అంటారు? చాలా ఉద్యోగాలు వస్తాయి. అంటే లైక్ నెట్వర్క్ ఇంజనీర్స్ అవ్వచ్చు, సెక్యూరిటీ ఇంజనీర్స్ అవ్వచ్చు, ఆర్ స్టోరేజ్ అడ్మిన్స్, డేటా సెంటర్ ఇంజనీర్స్. బయట అది నమ్ముకొని బయట చాలా మంది అప్లికేషన్స్ దాంట్లో డిప్లాయ్ చేస్తారు. కాబట్టి క్లౌడ్ ఇంజనీర్స్, డేటా సెంటర్ ఇంజనీర్స్ ఆర్ డెవలపర్స్ అవ్వచ్చు. ఒక ప్రోడక్ట్ని బిల్డ్ చేస్తాం కాబట్టి సో చాలా జాబ్స్ అనేది బయటకు వస్తాయి. ఇప్పుడు ఈ డేటా సెంటర్స్లో ఉద్యోగాల కల్పన మీరు చెప్పినట్టు నెట్వర్క్ ఇంజనీర్స్ అవ్వచ్చు, క్లౌడ్ ఇంజనీర్స్ అవ్వచ్చు, సెక్యూరిటీ ఇంజనీర్స్ అవ్వచ్చు, బయట అప్లికేషన్ ఇంజనీర్స్ చాలా మంది. వీళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్స్ ఏంటంటారు? జనరల్ ఇప్పుడు నెట్వర్కింగ్ అంటే కంపల్సరీగా నెట్వర్క్ ఫండమెంటల్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ స్విచెస్ మేనేజ్ చేయడం, ఫైర్ వాల్స్ మేనేజ్ చేయడం, సెక్యూరిటీ మేనేజ్ చేయడం వాళ్ళకి కావాలి. ఇవన్నీ స్కిల్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ మరోవర్ స్టోరేజ్కి మెయింటైన్ చేయాలి. కాబట్టి స్టోరేజ్ అడ్మిన్, స్టోరేజ్ ఎలా పనిచేస్తుంది, దాని కెపాసిటీ ఎలా పెంచాలి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ మోరోవర్ మొత్తం మేనేజ్ చేయండి, క్లౌడ్లో మేనేజ్ చేయాలి. కాబట్టి క్లౌడ్ ఎక్స్పర్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ అప్లికేషన్ ఆ డేటా సెంటర్లో డిప్లాయ్ చేయాలి. కాబట్టి డెవాప్స్ ఇంజనీర్స్ అనేది ఇంపార్టెంట్. సో మల్టిపుల్ రోల్స్ చెప్పినట్టు నెట్వర్క్ ఇంజనీర్స్, క్లౌడ్ ఇంజనీర్స్, డెవాప్స్ ఇంజనీర్స్, డెవ్సెకాప్స్ ఇంజనీర్స్, క్లౌడ్ సెక్యూరిటీ ఇంజనీర్స్, SRE రోల్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ స్కిల్స్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ఎనీ ఆపరేషన్స్. ఓకే, అంటే ఇటువంటి ఇన్ని రకాల స్కిల్ సెట్స్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయి. కాబట్టి ఇక్కడ ఇన్ని రకాల ఉద్యోగాలకి కావాల్సిన స్కిల్ సెట్స్ నేర్పేది ఏముందంటారు హైదరాబాద్లో? డెఫినెట్గా వీక్యూబ్ అండి. సో వీక్యూబ్ హ్యాస్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఇయర్. సో వీక్యూబ్లో ఏంటంటే మల్టిపుల్ టెక్నాలజీస్ మీద నేర్పిస్తాం. నాట్ ఓన్లీ వన్ టెక్నాలజీ. వీక్యూబ్లో లైక్ డెవలప్మెంట్ గురించి పైథాన్, జావా, ఫుల్ స్టాక్, వెబ్ మర్న్ టెక్నాలజీస్, లైక్ డేటా ఇంజనీరింగ్ కోర్స్ ఉంది. అలా ఏ బేస్డ్ చూసుకుంటే డేటా సైన్స్ ఉంది. క్లౌడ్ మెయింటైన్ చేయడానికి మల్టీక్లౌడ్ డెవ్సెకాప్స్ ఉంది. అలానే AWS డెవ్సెకాప్స్ కూడా ఉంది. ఇలా మల్టిపుల్ రోల్స్, మల్టిపుల్ కోర్సెస్ మన వీక్యూబ్లో మల్టిపుల్ కోర్సెస్ వీక్యూబ్లో నేర్పిస్తాం. అంటే మీ లెక్క ప్రకారం
అమెజాన్ డేటా సెంటర్ ఏదైతే ఇప్పుడు హైదరాబాద్లో రాబోతుందో ఈ డేటా సెంటర్కి కావాల్సిన స్కిల్ సెట్స్ మొత్తం కూడా వ్యూక్యూబ్లో నేర్పుతారు గ్యారంటీగా. డెఫినెట్గా అండి. డేటా సెంటర్లో వర్క్ చేసే కాకుండా ఇంతకు బయట ఎకోసిస్టంలో మన ఎకోసిస్టంలో జాబ్ రావాలంటే ఇలాంటి స్కిల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం చూసాం కదా ఇప్పుడు కృష్ణారెడ్డి గారి మాటల్లో, ఇప్పుడు ఒక అమెజాన్ డేటా సెంటర్ వస్తే అమెజాన్ డేటా సెంటర్లో జాబ్సే కాదు, ఆ అమెజాన్ డేటా సెంటర్ క్రియేట్ చేసే ఎకోసిస్టంలో కూడా మల్టిపుల్ జాబ్ రోల్స్ క్రియేట్ అవుతాయి. ఈ జాబ్ రోల్స్ అన్నిటికీ కావాల్సిన స్కిల్ సెట్స్ వీక్యూబ్లో మొత్తం నేర్పిస్తానంటున్నారు. AWS డెవాప్స్ కానివ్వండి, అజూర్ డెవాప్స్ కానివ్వండి, మల్టీ క్లౌడ్ అప్లికేషన్స్ స్కిల్ సెట్స్ కానీ ఇవన్నీ కూడా హైదరాబాద్లో వీక్యూబ్ ఒక్కటే కేంద్రంగా నడుస్తున్నట్లుగా మనం కృష్ణారెడ్డి గారి మాటలు విందాం. కాబట్టి అమెజాన్ డేటా సెంటర్ క్రియేట్ చేసిపోయే జాబ్స్, వాటికి కావాల్సిన స్కిల్ సెట్స్ అన్నీ నేర్చుకోవాలంటే వీక్యూబ్ అనేది పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్గా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు కృష్ణారెడ్డి గారి మాటల్లో మీకు అమెజాన్ డేటా సెంటర్లో పనిచేయాలని ఉంటే, మీరు ఫ్రెష్ గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటే వీక్యూబ్ని సంప్రదించండి ఈ కింద నెంబర్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.